నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాత నగర్లో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లిన తల్లి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 9 లక్షల రూపాయల విలువైన 5 తులాల బంగారం, హోండా యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్స్ శ్రీమతి కె లతా మాధురి పర్యవేక్షణలో నిందితులను రిమాండ్కు తరలించామని వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎం చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సూరిబాబు, ఏఎస్ఐ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టవలసి వచ్చిందంటే, సుజాత నగర్లో 27/6/26న ఈవినింగ్ 5 to 6 మధ్యలో కులపర్తి చల్లయ్య గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మెడలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు, ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి నాకు అడ్రస్ అడిగి, అడ్వకేట్ వాళ్ళకి అడ్రస్ అడిగి, నా మెడలో ఒక చైన్, 2 చైన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకొని వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్. దాని మీద పెందుర్తి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే ఇమ్మీడియట్లీ స్పందించి కంప్లైంట్ మీన్స్ 100 డైల్ చేస్తారు, 102 కాల్ చేశారు. దాని మీద ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యారు, స్టాఫ్ అండ్ వారు వెళ్ళారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా టైమ్లీ రావడం జరిగింది. దాని మీద చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్, ఇప్పటి వరకు స్నాచింగ్ మేలు ఫీమేల్ లేదు, ఓన్లీ ఇద్దరు అబ్బాయిలు లేకపోతే సింగిల్ అఫెండర్ అయితే మనకు తెలియదు. ఇది ఫస్ట్ టైం మనకు కూడా బెంగళూరు చేస్తే కాదు, విశాఖపట్నం సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ మొన్న ఒకటి ఎంఈపీలో పిఎంపాలెంలో జరిగింది. ఇది అనమాట 2 అప్పటికి 2 జరిగి ఉన్నాయి. ఇద్దరు ఒకటా కాదా అని తెలియదు. ఆవిడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి చాలాసేపు మాట్లాడింది కాబట్టి మేము ముందు ఆ విధంగానే అనుకున్నాం. దానివల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైంది. దీంట్లో ముఖ్యంగా పెందుర్తి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ సహరాత్రులు కష్టపడి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు, అఫెండర్స్ కూడా ఇంతకుముందు హిస్టరీ లేదు. అందుకే ఫస్ట్ టైం అఫెండర్స్ పట్టుకోవడం కష్టం, మీకు కూడా తెలియదు. చాలా వర్కౌట్ చేసి ఫైనల్లీ వాళ్ళని రామాటాక్స్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఏంటంటే ఇంపార్టెన్స్ ఏముందంటే, ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్ అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్లో చూస్తుందన్నమాట, దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేదు కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెలుపుతాను రా, ఇద్దరు ఏదో చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్రూవ్ చేసుకొచ్చాను. ఒక రాంగ్ కాన్సెప్ట్తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ ఒక 40 years ఉంటుంది. మదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ, మాదివాడ అచ్యుతన్నతను, వీళ్ళిద్దరూ కూడా ఈ అఫెన్స్ పాల్పడ్డారు. ముఖ్యంగా కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది. ఇందులో అంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమి ఉండవు కదా. హెచ్బీ జరిగితే ఏదైనా ఫుట్ ప్రింట్స్ అవి వస్తాయి, హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి, దీంట్లో ఏమి రావు. అయినా కూడా చాలా వర్కౌట్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇలాంటివన్నీ ఎవరైనా సరే చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అనవసరంగా దొరికిపోతాం, లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్న మీనింగ్ లేకపోవడం వల్ల ఎలా అయినా తప్పించుకోవచ్చని దురుద్దేశంతో చేశారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కొంచెం అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్లు వెళ్ళకుండా ఉంటారని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.